మొన్ననే నేను చెప్పా, మోడీని అడిగితే పవన్ కళ్యాణ్ ఇస్తూ వచ్చారు. ఏదైతే ఉపాధి హామీదైతే లెక్క ప్రకారం కోట అయిపోయింది, ఆంధ్ర కోట 60 లక్షలు ఏమో చేసేశారు. అదే సందర్భంలో జగన్ టైంలో ఇన్ని కోట్ల మందికి ఇస్తే, ఇన్ని కోట్ల పని దినాలు ఇస్తే ఇప్పుడు అవి అయిపోయినాయి అన్నటువంటిది చెప్పారు. కొత్తగా మళ్ళీ అడుగుతున్నారు వీళ్ళు అన్నటువంటిది. పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని అడిగారు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను అడిగారు అని చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ అడిగారు, ఆంధ్రప్రదేశ్ నుంచి అడిగారు, ఆంధ్రాకి కొత్తగా నరేగా కింద దినాలు కొన్ని అడిగారు అని నరేంద్ర మోడీ నోటీస్కి తీసుకెళ్తే వెంటనే నరేంద్ర మోడీ ఓకే చేస్తారు. అదే జరిగింది. ఇప్పుడు తాజాగా అందుకే 2024 23, 24 ఇదే 24-25 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పని దినాలు పెంచేందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 21.5 కోట్ల పని దినాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. పని దినాలు పెంపునికి అంగీకరించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ పెంపు మూలంగా 53 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది అంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారు. తద్వారా పవన్ అడగగానే జరిగినట్టు, ఎందుకంటే ఆ వ్యవహారాలు చూసేటటువంటిది పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయనే.